హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామూర్తి గౌడ్. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నా. ఇవి పంట పొలం. అందరం కూడా ఇప్పుడు మనం 5,000 6,000 ఇచ్చి షాపులలో బియ్యం కొంటున్నాం కదా. అవి 4 సంవత్సరాలు ఇంట్లో స్టోర్ చేసి పెట్టినా పురుగు పట్టది. ఎందుకు పట్టదంటే దాంట్లో భయంకరమైన కెమికల్స్, భయంకరమైన యాసిడ్స్ ఇవన్నీ కలపడం వల్ల వాటికి పురుగు పట్టది. మేము ఈ బియ్యం మా చిలకల పడిన వడ్లు ఇవి, వీటిని పట్టించి జస్ట్ ఒక 4 నెలలు అవుతుంది. దగ్గరికి ఒకసారి చూపిస్తా. ఈ 4 నెలలు కూడా కాలేదు, ఈ రకమైన పురుగు పడుతుంది మొత్తం. ఎందుకు పురుగు పడుతుంది అంటే ఇందులో ఎటువంటి ఇదంతా పురుగు, బియ్యం పురుగు. ఇది ఎందుకంటే దీంట్లో తక్కువ కోటింగ్ వేసి బ్రౌన్ రైస్ లెక్క పట్టడం జరిగింది. ఈ బ్రౌన్ రైస్ని గంజి ఉంచకుండా నీట్గా కడుక్కొని అన్నం వండుకొని తింటే రోజుకు 3 సార్లు అన్నం తిన్నా కూడా షుగర్ రాదు. ఇప్పుడు చెప్తారు కదా రైస్ తినొద్దు, రైస్ తినొద్దు. రైస్ తినాలి. ఎందుకు రైస్ తినాలంటే మన దేశంలో మనకున్న అలవాటు ఏంది, మన శరీరానికి అన్నం తిని పెరగడం. కాకపోతే ఇట్లాంటి ఈ రకంగా చేసుకోక ఈ కొన్న రైస్ తినడం వల్ల దాంట్లో పాలిష్ ఎక్కువ వేసి, కోటింగ్ ఎక్కువ వేసి, కెమికల్ ద్వారా ఆ రైస్ తినడం వల్ల షుగర్ వచ్చి దాన్ని షుగరు, బీపీ వెనుబడేసి మనుషులు చచ్చిపోతారు. కానీ ఇట్లా పొట్టోలు పిచ్చుకోవాలి. దగ్గరకు చూసేసారి ఇది చూడండి. ఈ రకంగా పొట్టోలు పిచ్చుకొని బ్రౌన్ రైస్గా తయారు చేసుకొని 3 పూటలు రైస్ తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఏం కాదు. ఇట్లా తీసేసుకున్నట్లయితే నూనె జరుపుకొని ఇట్లా చక్కగా 3 పూటలకు 3 పూటలు కడుపులో పెట్టినంత భోజనం చేయొచ్చు. ఇవన్నీ చేయలేక, ఇవన్నీ ఇబ్బందులు పడలేక డైరెక్ట్ ఏం చేయాలా, సమాజంగా దుకాణానికి పోవాలా, 5,000 రూపాయలు ఇవ్వాలా, బియ్యం తెచ్చి తినాలా. 2 పూటలు తినగానే ఆ పాలిష్ చేసిన బియ్యం, ఆ కెమికల్ కలిపిన బియ్యం తిని కడుపు మొత్తం ఖరాబ్ అయ్యి షుగర్, బీపీలు వచ్చి చచ్చిపోతారు. కొంచెం రిస్క్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మంచిది. మీరు కూడా మీ పొలాల పడిన వడ్లని సేంద్రియంగా ఏదైతే ఆర్గానిక్ పరంగా ఈ రకంగా తింటే అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం కష్టపడాలి, కష్టపడండి.